మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుమతి గారు పోకిరీల పాలిట లేడీ సింగల్లా మారి సృష్టించిన సంచలనం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అర్ధరాత్రి 12 గంటలకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా సామాన్య మహిళల దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఆమె చేసిన అండర్ కవర్ ఆపరేషన్ ఒక సంచలనం. కేవలం 3 గంటల్లోనే గంజాయి మద్యం మత్తులో ఉన్న సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు ఒక్క పోలీస్ పెట్రోలింగ్ కూడా లేకపోవడాన్ని గమనించిన ఆమె వరుసగా 3 రోజుల పాటు నిఘా పెట్టి ఆ 40 మందిని కటకటాల వెనక్కి నెట్టారు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్న మాటను ఆమె చేతల్లో చేసి చూపించారు. మల్కాజ్గిరి భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్లీ. నిజానికి సుమతి ఇలాంటి సాహసాలకు కొత్తేమీ కాదు. 25 ఏళ్ల క్రితం డిఎస్పీగా ఉన్నప్పుడే కాజీపేట స్టేషన్లో ఇలాంటి ఆపరేషన్ చేశారు. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన ఆమె మే 1న మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు చేపట్టాక తన మార్క్ భద్రతను చూపిస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర స్థాయి ఇంటెలిజెన్స్ వ్యవహారాలు చూస్తూనే మరోపక్క గల్లీలో మహిళల భద్రత కోసం సామాన్యురాలిగా రోడ్డుపైకి రావటం ఆమె నిబద్ధతకు నిదర్శనం. ఈ లేడీ బాస్ డేగ కన్ను ఉన్నంత వరకు మల్కాజ్గిరిలో పోకిరీల ఆటలు సాగవు.